భారతీయ సినిమాల్లో అనుకోకుండా హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నా మహావతార్ నరసింహ ఇచ్చిన సాక్ మాత్రం వేరే స్థాయిలో ఉంది. భారతీయ మార్కెట్లో యానిమేషన్ సినిమాలు రిస్క్ గా భావించే సమయంలో ఈ రీజనల్ సినిమా రికార్డు బద్దలు కొడుతూ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. చిన్నగా రిలీజ్ అయిన ఈ సినిమా క్రమంగా దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. మొదట 100 కోట్ల మార్క్ దాటినప్పుడు ట్రేడ్ అనలిస్టులు షాక్ అయ్యారు. ఆలోచించేలోపే 200 కోట్లను దాటేసింది. ఇప్పుడు 300 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి దూసుకెళ్తోంది. ప్రత్యేకంగా 2వ వారం తర్వాత ఈ సినిమా జర్నీ అయిపోయిందనిపించింది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి వార్ 2, కూలీ లాంటి పెద్ద సినిమాలు వచ్చాయి. కానీ అవి ఫెయిల్ అవడంతో మహావతార్ నరసింహ మళ్లీ స్క్రీన్స్ సంపాదించి సోలు పెంచుకుంది. 4వ వీకెండ్ కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ వేసుకోవడం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ కి నిదర్శనం. హిందీ వెర్షన్ ఒక్కటే ఇప్పటికే 170 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ 50 కోట్లకు దిశగా దూసుకెళ్తోంది. యానిమేషన్ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా అరుదు. ఆదివారాలు ప్యాక్డ్ షోలు, వారాంతాల్లో స్టెడీ ఫుట్ ఫాల్స్ ఈ సినిమా ఇంకా బలంగా నడుస్తుందని చెబుతున్నాయి. మొదట పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ హిస్టరీని రీరైట్ చేస్తూ భారతీయ యానిమేషన్ సినిమాకి కొత్త స్థాయిని ఇచ్చింది. ఈ జోరు కొనసాగితే అసాధ్యం అనుకున్న మైలురాలు కూడా చేరుకోవడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.